ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మెడికల్ చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపింది. దేశంలో వైద్య విద్యను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే చర్యలో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్తగా 41 వైద్య కళాశాలలకు కూడా ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో దేశంలో వైద్య విద్యా సంస్థల సంఖ్య 816కు చేరుకుంది. తాజాగా పెంచిన ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,37,600కు చేరుకుంది. పీజీ సీట్ల సంఖ్య మరో 5,000 వరకు పెరగొచ్చని ఎన్ఎంసీ చీఫ్ అభిజిత్ తెలిపారు. కళాశాలల గుర్తింపు, సీట్ల లభ్యత, పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. 2025-26 సంవత్సరం దరఖాస్తుల కోసం నవంబర్లో పోర్టల్ ప్రారంభిస్తామన్నారు. వైద్య విద్యలో నాణ్యతను పెంచడానికి క్లినికల్ రీసెర్చ్ ను ప్రధాన సిలబస్ లో భాగం చేస్తామన్నారు. ఇందుకోసం భారత వైద్య పరిశోధన మండలి సహకారం తీసుకునే ఆలోచన ఉందన్నారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. 1104 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. దీనికి 10వ తరగతి ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అర్హులు. నవంబర్ 15 దరఖాస్తుకు చివరి తేదీ. ఎంపికైన అభ్యర్థులను రైల్వేలోని పలు విభాగాల్లో అప్రెంటిస్లుగా నియమించబడతారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో ఎస్ఎస్సీ లేదా దానికి సమానమైన పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అభ్యర్థుల కనీస వయసు 16 అక్టోబర్ 2025 నాటికి కనీసం 15 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ₹100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల మహిళా అభ్యర్థులకు దరఖాస్తుకు ఎలాంటి ఫీజు రుసుము లేదు. దేశంలోని ఐఐటీలు, ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. సెషన్ 1 పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు, సెషన్ 2 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జరుగుతాయి. జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ ఈ ఏడాది అక్టోబర్లో, ఏప్రిల్ సెషన్ కు జనవరి నెలాఖరులో ప్రారంభమవుతుంది. ఈసారి పరీక్ష కేంద్రాలు పెంచడమే కాక ఆధారిత నిర్ధారణ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. దరఖాస్తు ధృవీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అభ్యర్థులు ఆధార్ సమాచారానికి మ్యాచ్ అయ్యేలా విద్యార్థుల వ్యక్తిగత వివరాలను దరఖాస్తు సమయంలో పొందుపరచాలని, పరీక్ష సెషన్ కు 3 రోజుల ముందు అభ్యర్థులు అడ్మిట్ కార్డులు పొందవచ్చని తెలిపింది.